వల్లభేతి వరదేతి దయాపరేతి భక్తప్రియేతి భవలుంఠన కోవిదేతి నాథేతి నాగశయనేతి జగన్నివాసేతి ఆలాపినం ప్రతిపదం కురుమాం ముకుంద. ఓం నమో వెంకటేశాయ. శ్రీవిల్లిపుత్తూరుని గోకులంలా మార్చివేశారు గోదామ తల్లి. విల్లిపుత్తూరులో ఉన్నటువంటి కన్యకామణులందరినీ కూడా గోపీమణులుగా సంభావించారు. ధనుర్మాసోత్సవం చేయడానికి ప్రారంభించి 3వ రోజులో ప్రవేశిస్తున్నారు. ఎంతటి ఆశ్చర్యం! రామానుజాచార్యులని గోదామ తల్లి అన్నా అని సంబోధించినదే. అటువంటి రామానుజాచార్యుల యొక్క స్థానములో వారి రూపముతో వారి అపర అవతారముగా భాసిల్లేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దజీయర్ స్వాముల వారు, చిన్నజీయర్ స్వాముల వారు వారి అధ్యాపక బృందముతో ఈ ధనుర్మాసోత్సవాన్ని ప్రారంభిస్తున్నారు. ఇది కదా ఈ ఉత్సవంలో ఉన్నటువంటి విశేషం. ప్రార్థిస్తున్నాను జీయర్ స్వాముల వారి యొక్క చరణార విందములలో 3వ రోజు ధనుర్మాసోత్సవాన్ని కీర్తించమని.
మాసము మార్గశీర్షము. నెలకు అధిపతి సాక్షాత్తు విష్ణుమూర్తి. మార్గశిర మాసములో విష్ణుమూర్తి అధిపతిగా కలిగినటువంటి 30 రోజులు కూడా స్వామి నామములనే కీర్తిస్తూ స్వామి పూజకే అంకితమవ్వాలి అన్న ఒక గొప్ప సంకల్పంతో ప్రారంభమైనటువంటి ధనుర్మాసోత్సవం. కానీ విశేషం ఏమిటి అనంటే, ఈరోజు పాశురానికి, ఈరోజు కలిసినటువంటి వారానికి, ఈరోజు ఏర్పడిన నక్షత్రానికి అనుబంధాన్ని తీసుకుంటే ఇది ఈ సంవత్సరం గొప్పగా మనకు స్వామి అనుగ్రహం కలుగుతోంది అని చెప్పడానికి నిదర్శనం. ఈనాటి పాశురం తరగనటువంటి సంపదతో, శరీరములో ఏ విధమైనటువంటి వ్యాధి కూడా లేకుండా, లోకమంతా కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండమని దీవించేటటువంటి పాశురం. ఒక కారణం, ఈరోజు శుక్రవారం, భార్గవ వారం అని చెప్పి చెబుతారు. వెంకటేశ్వర స్వామి వక్షస్థలములో కుడివైపున కూర్చున్నటువంటి రూపములో మహాలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు. కాబట్టే స్వామివారికి శుక్రవారం నాడు అభిషేకం కూడా. సహలక్ష్మ్యా అభిషేకస్తు వాసరే భార్గవే హరే సాన్నిధ్యకారీ సతతం
సర్వ సంపత్ ప్రదాయక ఆనంద సంహితలో చెప్పినటువంటి శ్లోకం. లక్ష్మీదేవితో కూడి ఉండేటటువంటి స్వామివారికి శుక్రవారం నాడు తిరుమంజనాన్ని జరిపిస్తే ఆ దేవాలయం రోజు రోజుకి అభివృద్ధి పొందుతుంది అన్నటువంటి ఆగమ శాస్త్ర వచనానుసారం ఏర్పడినటువంటిది ఈ శుక్రవారం నాటి అభిషేకం. మరి శుక్రవారం కలిసినది. ఈనాటి నక్షత్రం తీసుకుంటే శ్రవణ నక్షత్రం, తిరువోణం అని తమిళ భాషలో చెబుతారు. నక్షత్రాలలో రెండే రెండు నక్షత్రాలకు మాత్రం తిరు అన్నటువంటి పదాన్ని చేర్చి చెప్పడం సంప్రదాయం. ఒకటి స్వామి నక్షత్రం అయితే, రెండవది స్వామికి ఆచార్యులుగా కీర్తింపబడేటటువంటి రామానుజాచార్యుల యొక్క నక్షత్రం ఆరుద్ర. తిరువాదిరై అన్నటువంటి పేరుతో తమిళ సంప్రదాయంలో వ్యవహారం. ఇటు శ్రవణ నక్షత్రం, శుక్రవారం, మూడవ పాశురం విశేష పాశురం. ఇలా ఇన్ని శుభ శకునాలు కూడి వస్తుంటే మహాలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లోకం మీద కలగాలి అని ప్రార్థించేందుకు అనువైన సమయం కాబట్టి మనందరం కూడా జిఆర్ స్వాములు కీర్తించినటువంటి మంగళాశాసనములతో ప్రారంభించుకున్నటువంటి ఈ ధనుర్మాసోత్సవంలో ఈనాటి పాశురం యొక్క విశేషాలని తెలుసుకోవాలి. ఓంగి ఉలకళంద ఉత్తమన్ పేర్పాడి నాంగళ్ నం పావైక్ చాత్తి నీరాడినాల్. నారాయణనే నమక్కే అని మొదటి పాశురంలో నారాయణ నామాన్ని కీర్తింపచేసినటువంటి గోదామ తల్లి, రెండవ పాశురములో పార్కడలుల్ పయ్యత్తు ఇన్న పరమన్ అడిపాడి అని క్షీరాబ్ది నాథుని దర్శింపచేశారు. కానీ మూడవ పాశురానికి వచ్చేసరికి ఒక్కసారిగా ఆ తల్లి విభవావతారాల మీద ఆ తల్లి యొక్క మనస్సు మళ్ళినది. ఒక చిన్న బాలుడి రూపములో లేలేత చేతులతో, శుతిమెత్తని పాదాలతో, బుడిబుడి అడుగులతో అవతారమెత్తి వామనుడిగా చిన్న బాలుడి రూపములో ఒక ఛత్రమును, గొడుగును చేతిలో పట్టుకొని అల్లంత దూరానికి నడిచి వస్తూ ఉంటే, ఎవరండి ఈ బాబు? అగ్ని తేజస్సా? పరమేశ్వరుని యొక్క దివ్య రూపమా? ఎవరికి అంతు చిక్కనంత గొప్పదైనటువంటి తేజస్సు వెదజల్లేటటువంటి రూపం. కానీ ఆ చేతులు సుకుమారమైనటువంటివి. కరములు అరవిందములు, పాదములు అరవిందము, నేత్రములు అరవిందము, ముఖము అరవిందము. అందుకే కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి. చేతులు చూస్తే పద్మముల లాంటి చేతులు, స్వామివారి యొక్క దివ్య చరణారవిందములను చూస్తే అది కూడా పద్మముల్లాగా శోభిస్తున్నది. అంతటి లేలేత సుకుమారమైనటువంటి స్వామి ఒక బాలుడి రూపములో వామనుడిగా అడుగులు వేసుకుంటూ వస్తూ ఉంటే, ఈ సన్నివేశాన్ని చూసే అద్భుతమైనటువంటి పద్యం. ఆదిన్ శ్రీసతి కొప్పుపై, తనువుపై, అంశోత్తరీయంబుపై, పాదాబ్జమ్ములపై, కపోల తటిపై, పాలిండ్లపై నూతన మర్యాదముంచెందు కరముతో కథ యాచించినది స్వామి. ఆ మహాలక్ష్మి యొక్క కొప్పు మీద అలా చెయ్యి వేసినటువంటి ఆ సుకుమారమైనటువంటి చేతులతో కదా ఈనాడు బలిచక్రవర్తి దగ్గర యాచన కార్యానికి కూడా వెనుకాడకుండా బాలుడి రూపంలో విచ్చేసినటువంటి స్వామి గోప సహస్ర ప్రథమగు కరముతో కదా యాచించినటువంటిది ఆ శ్రీ మహావిష్ణువు వామన రూపములో. సంకల్పం తీసుకున్నారు. అభయం సర్వభూతేభ్యో దదామి. ఎవరెవరైతే నా దగ్గరకు వచ్చి శరణు కోరుతారో వారందరికీ అభయమిస్తాను అని చెప్పడం మాత్రమే కాదు సుమా, ఏతద్వ్రతం మమ ప్రమాణం చేసి మరీ చెప్పారు. అటువంటి స్వామి అభయమిచ్చేటటువంటి చేతులతో కదా ఈనాడు యాచిస్తూ ఉండేది అని ఈ విధంగా ప్రారంభమవుతుందే. అలాంటి ఈనాటి పాశురానికి ఉండేటటువంటి తాత్పర్యాన్ని ఒక్కసారి సార రూపంలో పరిశీలిస్తే,
బలిచక్రవర్తి దగ్గర వామనుడి రూపములో వచ్చి యాచించి దానమిస్తాను అని చెప్పి మాట తీసుకున్న తర్వాత అమాంతం తన రూపాన్ని పెంచుకొని ముల్లోకములను కూడా తన పాదములతో కొలిచినటువంటి త్రివిక్రమావతారాన్ని కీర్తిస్తూ ప్రారంభించుకునేటటువంటి పాశురం కదా ఇది. అలా ఇటు భూభాగాన్ని అటు 14 లోకములను కూడా తన పాదములతో కొలిచి ఈ లోకక్షేమాన్ని కలగజేస్తూ ఉండేటటువంటి ఆ ఉత్తమోత్తముడైనటువంటి స్వామివారి యొక్క నామాన్ని కీర్తించి నాంగళ్ నం పావైక్ శాత్తి నీరాడినాల్, మనము మన నోముకు అంగభూతముగా మనం చెప్పుకునేటటువంటి మంగళ స్నానములు ఆచరిద్దాం రండి అని అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉండేటటువంటి, పిలుస్తూ ఉండేటటువంటి ప్రారంభం ఈ పాశురం. తీంగిన్ని ఈ విధంగా భగవంతుని యొక్క నామ సంకీర్తన చేస్తూ మంగళ స్నానములు చేస్తే కలిగే ఫలమేమిటి? తీంగిన్ని నాడెల్లాం. ఇది ఈనాటి కాలమాన పరిస్థితులకు మనకు తప్పనిసరిగా ఫలం కావాలి. ఇలాంటి ఫలం. తీంగ్ అంటే వ్యాధి. వ్యాధి సమూలంగా నిర్మూలనమవుతుంది. ఈనాడు లోకములో ఏదైతే అంతు చిక్కనటువంటి, కంటికి కనిపించినటువంటి వ్యాధి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెడుతున్నదో అలాంటి కరోనా అన్నటువంటి వ్యాధి సమూలంగా నిర్మూలనమవ్వాలి అని ప్రార్థించవచ్చు. అలా వ్యాధి తొలగిన తర్వాత తింగళ్ ముమ్మారి పెయ్దు, 3 సార్లు ఒక నెలలో సమృద్ధిగా వర్షం కురుస్తుంది. 10 రోజులకు ఒక వర్షం చొప్పున ఒక నెలలో 3 సార్లు సమృద్ధిగా వర్షం పడితే ఆ రాష్ట్రం, ఆ దేశం, ఆ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు కదా. అదే ఆ తల్లి యొక్క అభిలాష, అందరూ ఆనందంగా ఉండాలి అని. ఓంగు పెరం షన్నల్ ఊడు కయలుగళ, అలా వర్షం పడినప్పుడు పొలాలలో ఉన్నటువంటి వరి పైరు సమృద్ధిగా పెరిగి ఆ వరి పైర్ల మధ్య సమృద్ధిగా నీళ్లు ఉంటే ఆ నీళ్లల్లో చేప పిల్లలు తుళ్ళింతలతో అలా ఎగురుతూ ఉంటే ఇది దేశ సౌభాగ్యం. ఒకవైపు గో సమృద్ధి, మరోవైపు సస్య సమృద్ధి. ఇవి రెండు ఉన్నటువంటి దేశం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి చెబుతారు. అలాంటి ఊడు కయలుగళ పూంగు వళైపోదిల్ పొరి వండు కణ్పడుప్ప. ఇంకా దేశములో ఎన్నెన్ని తటాకములు ఉన్నాయో, చెరువులున్నాయో, నదులున్నాయో, నదులు సమృద్ధిగా ప్రవహించాలి. చెరువులు నీటితో నిండాలి. నిండా నీరు ఉన్నటువంటి చెరువులలో తామర పూలు ఉంటాయి, కమలములు వికసించి ఉంటాయి. ఆ కమలముల కోసం తుమ్మెదలు వచ్చి వాటి మీద వాలుతూ ఉంటుందే, ఇది సమృద్ధికి నిదర్శనం అని చెప్పి చెబుతారు. పూంగు వళైపోదిల్ పొరివండు కణ్బడుప్ప తేంగాదే పుక్కిరింది శీర్తములై పత్తి వాంగ. వ్యాధి తొలగాలి, సస్యశ్యామలంగా వరి పైర్లు పెంపొందాలి అంటే రైతన్నలందరూ కూడా ఆనందంతో ఉండాలి అని చెప్పకనే గోదాదేవి ప్రార్థిస్తున్నారే. మూడవది గో సమృద్ధి నిండుగా ఉండాలి. ఎక్కడెక్కడైతే గోవు పూజింపబడుతుందో, గోవు నిలబడి ఉంటుందో అక్కడల్లా కూడా శ్రీ మహాలక్ష్మి కొలువు తీరి ఉంటుంది అని అంటారు. గోప బాలకులందరూ వచ్చి ఏ విధమైన భయము చెందక గోశాలలో ప్రవేశించి గోవు పొదుగు దగ్గర చెయ్యి పెట్టి పెట్టకనే పొదుగు దగ్గర పెట్టబడి ఉన్నటువంటి నిండు కుండలు క్షీరముతో పాలతో నిండిపోతున్నాయే. ఇలాంటి సమృద్ధి ప్రతి ఇంటిలో తాండవించాలి అని కీర్తించేటటువంటి పాశురం ఈనాటి పాశురం. ఈనాటి పాశురం విశేషం ఏమిటి అనంటే, ఎప్పుడైనా సాధువులు, సత్పురుషులు, జీయర్ స్వాముల వారి యొక్క చరణారవిందాల్లో మనం సాష్టాంగ ప్రణామాలు ఆచరించినప్పుడు ఈనాటి పాశురాన్ని ప్రారంభం నుంచి నీంగాద శెల్వం నిరైంద్ అని ఆశీర్వదిస్తూ ఉంటారు. నమస్కరించినటువంటి వారి ఇంట తరగనటువంటి సంపద ఎప్పుడు నిండుగా ఉండాలి అని ఎంత గొప్పదైనటువంటి మనస్సుతో ఆశీర్వదిస్తారు, మంగళాశాసనం చేస్తారు. ఈ మంగళాశాసనానికి, ఈ ఆశీర్వచనానికి గోదామ తల్లి
బీజం నాటింది అని చెప్పి చెప్పవచ్చు. ఈ పాశురము ద్వారా లోకక్షేమాన్ని కీర్తించింది అని చెప్పి చెప్పవచ్చు. ఇది ఈ పాశురములో ఉండేటటువంటి సారరూపమైనటువంటి అర్థం. ఇక విశేషార్థాల విషయానికి వస్తే, ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి, యాచించారు స్వామివారు. చేతులతో యాచన కార్యం, అన్ని పనులలోకి చాలా అల్పమైనటువంటి పని ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచడం అండి. ఈ శరీరం స్వామి మనకు ఇచ్చినది స్వామికి ఈ చేతులతో సేవ చేయడానికే కానీ నరాధముల దగ్గరకు వెళ్ళి చెయ్యి చాచి నిలబడేందుకు కాదు అని కులశేఖరాళ్వార్లు కూడా చెబుతారు. నాథేన పురుషోత్తమే త్రిజగతాం ఏకాధిపే చేతసా సేవ్యే స్వస్య పదస్య దాతరి సురే నారాయణే తిష్టతి యం కంచిత్ పురుషాధమం కతిపయ గ్రామేశమల్పార్థదం సేవాయై మృగయామహే నరమహో మూకావరాకావయం. ఎదురుగా చతుర్భుజాలతో శంఖ చక్రాలతో మనల్ని అనుగ్రహించడాని కోసమే పాల కడలిని వదిలిపెట్టి ఈ వెంకటాచలానికి విచ్చేసి కాచుకు నిలిచి ఉంటే, ఆ స్వామి దగ్గరకు వెళ్ళి యాచించక మనతో పాటు సమానంగా ఉంటూ లేదా నరాధములుగా ఉంటూ ఉండేటటువంటి వారి దగ్గరకు వెళ్ళి చెయ్యి చాచి యాచించాలి అని ప్రార్థించేటటువంటి నరలోకాన్ని ఏ విధంగా నేను సరిదిద్దగలను? కులశేఖరాళ్వార్లు మదన పడిపోయి చెప్పేటటువంటి ఒక ఆర్ద్రమైనటువంటి శ్లోకం. అన్ని వస్తువులలో చాలా తేలికైనటువంటిది గడ్డిపోచ. అలా గాలి వీచి వీచకనే కదిలిపోతూ ఉంటుంది. చాలా తేలికైనటువంటిది అనంటే దాన్ని అట్టడుగు స్థాయికి చెప్పేస్తారు. ఆ గడ్డిపోచ కన్నా తేలికమైనటువంటిది దూది పింజ. దూది అంత తీసుకొని అలా వదిలేస్తే గాలి ఉన్నా లేకున్నా తేలుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఈ యాచన కోసం చెయ్యి చాచేటటువంటి వ్యక్తి గడ్డిపోచ కన్నా హీనము, దూది కన్నా హీనము, ఇంకా అల్పమైనటువంటి వ్యక్తట. కానీ శ్రీ మహావిష్ణువు అలాంటి దానికి కూడా వెనుకాడలేదు అనంటే ఇది ఆయన లోకరక్షణ దీక్షా తత్పరత్వాన్ని నిరూపించేటటువంటి సందర్భం అని చెప్పి చెబుతారు. అలాంటి స్వామి కాడు, మేడు, మిట్ట, పళ్ళం, కొండ, గుట్ట ఏది కూడా చూడకుండా తన యొక్క సుకుమారమైనటువంటి పాదాలతో ఈ ముల్లోకాలను కూడా కొలిచి త్రివిక్రముడై అవతారాన్ని కల్పించారే. తమిళనాడులో ఒక దివ్యక్షేత్రం, గర్భాలయం దగ్గరకు వెళ్ళి స్వామివారిని దర్శిస్తే సరిగ్గా త్రివిక్రమావతారాన్ని అలనాడు మేము దర్శించలేదే అన్న అసంతృప్తి మనకు పోతుంది. కారణం స్వామి ఎలా ఉంటారు అంటే ఒక పాదం నేల మీద, మరో పాదం సాక్షాత్తు దివిని చూస్తూ ఉంటుంది, ఊర్ధ్వలోకాలను చూస్తూ ఉంటుంది. అలాంటి దివ్యక్షేత్రం తమిళనాడు దేశంలో ఆళ్వారులు కీర్తించినటువంటి దివ్యక్షేత్రాలు ఎన్నో ఈ పాశురాలలో మనకు స్ఫురింపచేస్తారు గోదాదేవి. అలాంటి ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి, స్వామి ఎదురుగా నిలబడి చెయ్యి చాచి పాదాలు అందించి ఏం పట్టుకుంటాడో చూద్దాం ఈ భక్తుడు అని ఎదురు చూస్తే మనం చెయ్యి పట్టుకోవాలా, పాదాలు పట్టుకోవాలా? వేదాంత దేశికులు పాదుకా సహస్రం అనబడేటటువంటి గ్రంథంలో చెబుతారండి, చాలా అద్భుతంగా చెబుతారు. స్వామివారి యొక్క చెయ్యి పట్టుకున్నది సీతమ్మ తల్లి రామావతారములో, ఆవిడకి అడవులు దక్కింది. స్వామివారి పాదాలను పట్టుకున్నాడు భరతాళ్వాన్, ఆయనకు అయోధ్య దక్కింది. అంటే ఇక్కడ చెయ్యి పట్టుకొని సీతమ్మ తల్లి అడవులకు వెళ్ళింది అని చెప్పి చెప్పడం కాదు, పాదాలు పట్టుకున్నటువంటి భరతాళ్వాన్ అయోధ్యలోనే ఉండిపోయారే. అలా మీరెళ్ళి స్వామివారి యొక్క చరణారవిందాల్లో సాగిరబడి మ్రొక్కండి, క్షమాపణ కోరుకోండి. స్వామి అదే కదా తన దివ్య రూపముతో సూచించేది. మీరు ఎవరైతే నా దివ్య చరణారవిందాల్లో వచ్చి శరణు కోరుతారో వారందరికీ ఈ సంసారం అనేటటువంటి సముద్రం మోకాలంత లోతు వరకే వస్తుంది.
సముద్రంలో ఒక వ్యక్తి పడిపోతే ఇక అంతే, మునిగిపోవడమే. కానీ సంసారం అనేటటువంటిది సముద్రం కన్నా కూడా అతి భయంకరంగా లోతుగా ఉంటుంది కాబట్టి అలాంటి సంసారం అనే కడలి కూడా ముఖాలంత లోతుకే వచ్చి సులభంగా ఇవతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు దాటుకుంటూ వెళ్ళిపోగలరు అని స్వామి యొక్క నిండైనటువంటి రూపమే మనకు సూచిస్తున్నది కదా. అటువంటి భరతాళ్వాన్ రామ విరహాన్ని భరించలేక రామ పాదుకలని శిరస్సు మీద పెట్టుకుంటే ఆ విరహం ఉపశమించిందట. అలాంటి పాదాలతో కదా స్వామి నువ్వు ముల్లోకములను కూడా కొలిచినది అని గోదాదేవి ఇక్కడ కీర్తిస్తారు. అటువంటి స్వామివారిని ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి, ఆయన ఉత్తముడు. అన్నమయ్య పురుషోత్తముడవు నీవు, పురుషాధముడను నేను అని కీర్తిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయములో భగవంతుని ఎదురుగా నిలబడినప్పుడు నైత్యానుసంధానం అనేటటువంటి ఒక మార్గాన్ని అనుసరించాలి. ఎవరమో గొప్పవారమో లేదా న్యూనమైనటువంటి వారమో వాటిని పక్కన పెట్టి స్వామి త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. ముకుందమాల కులశేఖరాళ్వార్ల యొక్క ఒక మార్గమే ఇక్కడ. నాస్థాధర్మే న వసునిచయే నైవ కామోపభోగే యద్యద్భవ్యం భవతు. స్వామి ధర్మనిష్ట నాకు లేదయ్యా. కులశేఖరులు ఎంత గొప్పవారు, వారికి ధర్మనిష్ట లేదా అనంటే స్వామి దగ్గర నిలబడి ప్రార్థించేటటువంటి నైత్యానుసంధానంలో ఉండే ఒక శైలి. నా వసుని చెయ్యే, బంగారం మీద ఆసక్తి లేదు, కామోపభోగముల యందు ఆసక్తి లేదు. స్వామి నేను చేసినటువంటి తప్పులని మన్నించమని అడుగుతాను అని అనుకుంటున్నావేమో, అది కూడా కాదయ్యా. చేసినటువంటి తప్పులకి శిక్ష వై, కానీ ఒక్కగానొక్కటి మాత్రం కోరుకుంటున్నాను స్వామి. యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్థ్యం. ఏమిటా ప్రార్థన? జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంబోరు యుగగత నిశ్చలా భక్తిరస్తు. ఎన్ని జన్మలెత్తినప్పటికీ నీ దివ్య చరణారవిందాల్లో నిశ్చలమైన, నిర్మలమైన, నిష్కళంకమైనటువంటి, నిష్కపటమైనటువంటి భక్తిని మాత్రం సడలనివ్వకు సుమా అని ప్రార్థిస్తారే. అటువంటి స్వామిని ఉత్తముడిగా భావిస్తూ గోదాదేవి కీర్తిస్తారు. ఉత్తమన్ పేర్పాడి. పరమపదానికి వెళ్తే నిత్యులు ముక్తులు అని రెండు తెగల వారు అక్కడ ఉంటారు. జీవులను మూడు విభాగాలుగా చేశారు, నిత్యులని, ముక్తులని, బద్ధులని. నిత్యులంటే ఎల్లప్పుడూ కూడా స్వామివారి దగ్గరే ఉండేటటువంటి అనంత గరుడ విశ్వక్సేనాదులు నిత్యులు. ఇక ముక్తులంటే ఈ సంసార సాగరములో పడి ప్రార్థించి స్వామివారిని పొందినటువంటి మహనీయులు. ఇక బద్ధులు. ఇలా మూడు తెరగల భక్తులు కూడా స్వామివారిని ఉత్తముడిగా భావించి కీర్తిస్తూ ఉంటారే. ఉత్తమన్ పేర్పాడి, ఆ నారాయణ నామముతో ప్రార్థిస్తూ ఉంటారే, అటువంటిది. ఆ స్వామివారిని కూడా ఎలా ప్రార్థించాలి? నంజీయర్ అనేటటువంటి మహానుభావులు పరాశర భట్టర్ వారిని అడుగుతారట, స్వామి నాకు స్వామి నామాలను కీర్తించాలనుంది, ఏమైనా నియమాలు ఉన్నాయా అనంటే పరాశర భట్టర్ అంటారు, నియమమేమీ లేదు. ఎప్పుడు ఏ క్షణంలో ఎక్కడ కూర్చొని ఉన్నావో, ఏ విధమైన రూపంతో ఉన్నావో వెనువెంటనే కీర్తించడానికి నువ్వు అర్హుడవి అని చెప్పి చెబుతారు. అందుకే శ్రీవచన భూషణం అనేటటువంటి గ్రంథములో శుద్ధి అశుద్ధిగళ రెండం తేడ వేండాం. శుద్ధి అశుద్ధి ఇవి రెంటిని గురించి నువ్వు తేడ వేండాం, వాటిని గురించి నువ్వు వెంపర్లాడకు. నువ్వు ఎలా ఉన్నా సరే. విభీషణుడు లంకలో నుంచి శ్రీరామచంద్రుడి దగ్గరకు వచ్చారు. నేరుగా లంకలో నుంచి వచ్చేటప్పుడు ఉన్నటువంటి సముద్రంలో ఒక్కసారి మునకలిడికి 14 లోకాలకు అధిపతి అయినటువంటి చక్రవర్తి తిరుమగన్ చరణారవిందముల్లో ఆశ్రయించాలి అని అనుకున్నారా? అలానే వస్తే విభీషణునికి తన ఆలింగనంతో ఆదరించినటువంటి ఆ చక్రవర్తి తిరుమగన్ కదా ఈ లక్షణాన్ని ధృవపరిచేటటువంటి వారు. అలా ఏ విధమైనటువంటి ఒక నియమము లేదు, కాకుంటే ప్రేమతో పిలువు. వాక్యం కూడా చెప్తారు, ప్రేమతోడే పేణి అనుసంధిక్క వేణుం అని చెప్పి చెబుతారు.
ప్రేమతో పిలవాలట, పెరియాళ్వారులలాగా. అదేవిధంగా కులశేఖరాళ్వారులలాగా పెరుమాళ్ తిరుమొഴി అనబడేటటువంటి దివ్య ప్రబంధంలో కులశేఖరాళ్వారులు శ్రీరామచంద్రుణ్ణి కీర్తిస్తూ ఉంటారు. అంతా బాగానే ఉంది. కానీ కులశేఖరులు ఎలా కీర్తిస్తారు అంటే తనలో దశరథుని ఆవహింప చేసుకొని ఆ పుత్ర ప్రేమతో శ్రీరామచంద్రుణ్ణి కీర్తిస్తారు. ఇది ప్రేమ. భక్తి అనే పదానికి ప్రేమ అనే అర్థం చెప్పబడి ఉన్నది. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా భక్తి, నారద భక్తి సూత్రంలో. ఇంకా ఒక గిన్నెలో నెయ్యి తీసుకొని పైనుంచి ఇలా పోస్తే ఎలా అయితే ధారగా మధ్యలో ఎక్కడా ఎటువంటి విచ్ఛేదము లేకుండా ప్రవహిస్తుందో అది భక్తట. అలాంటి భావన భగవంతుని మీద మనకు మధ్యలో విచ్ఛేదం లేకుండా జరగాలట. ఆ భక్తిపూర్వకమైనటువంటి ప్రేమను ప్రదర్శించు. పెరియాళ్వారులు తన దివ్య ప్రబంధములో శ్రీకృష్ణ పరమాత్మని కీర్తిస్తారు, బాగానే ఉంది. కానీ ఎలా కీర్తిస్తారు? తనలో యశోదమ్మని ఆవహింప చేసుకుంటారు. అప్పుడు కానీ తన చేతిలో ఉన్నటువంటి విగ్రహం మీద తనకు నిజమైనటువంటి వాత్సల్యం, ఒక మాతృ వాత్సల్యం కలగదు అని. తనలో యశోదను ఆవహింప చేసుకుంటే వాత్సల్యం కలుగుతుందన్న మార్గం ప్రేమ అయితే, ఆ ప్రేమపూర్వకమైనటువంటి మార్గము ద్వారా కదా గోదాదేవి ఇక్కడ కీర్తింపజేస్తున్నారు. ఉత్తమన్ పేర్ పాడి. ఇంకా ఆ పేర్లు కీర్తించేటప్పుడు మనకు తెలియక తన్మయత్వంతో, తాదాత్మ్యంతో, అరమోట్పు కన్నులతో అంజలి ఘటిస్తూ కీర్తిస్తూ ఉంటే కళ్ళంబడి కన్నీళ్లు రాలుతాయే. ఆహ్లాద సీత నేత్రాంబు పులకీకృత గాత్రవాన్ సదా పరగుణావిష్ట ద్రష్టవ్య సర్వదేహిభిః. ఆహ్లాద సీత నేత్ర అంబుహు, అంబు అంటే జలం, కళ్ళ నుంచి ఆ జలం రాలుతూ ఉంటుంది. స్వరం గద్గద స్వరం అవుతున్నది, నిండిపోయినది ఆర్తి. కాబట్టి ఏడుకొండలవాడా అని పిలుస్తూ ఉండేటప్పుడు మనస్సు నిండా ఆర్తి నిండి ఉంటే ఆ స్వరంలో కనిపించేటటువంటి గాద్గద్యం అది వేరుగా వినిపిస్తున్నది కదా. అందుకే భక్తుడి లక్షణం ఆహ్లాద సీత నేత్రాంబు పులకీకృత గాత్రవాన్ సదా పరగుణావిష్ట ద్రష్టవ్య సర్వదేహిభిః అని చెప్పి చెబుతారే, అటువంటి స్వామిని ప్రార్థించాలి. శ్రీమన్నామ ప్రోచ్య నారాయణాఖ్యం కేన ప్రాపుర్వాంఛితం పాపినోపి హా నః పూర్వవాక్ ప్రవృత్తాన తస్మిన్ తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖం. స్వామిని కీర్తిస్తే మళ్ళీ జన్మంటూ ఉండకూడదు. కులశేఖరులు అంటారు, అయితే పోయిన జన్మలో నేను స్వామిని ఒక సంపూర్ణమైన మనస్సుతో కీర్తించలేదేమో, అందుకే నాకు ఈ జన్మ కలిగింది. పురాణాలు చెప్పాయి, 4 వేదములు 4 చక్రములుగా మారి, ధర్మదేవత పీఠంగా మారి, సత్యము ధర్మము స్తంభాలుగా మారి, ఆదిశేషుడు గొడుగుగా మారి, అలాంటి రథములో స్వామి ఊరేగుతూ ఉంటే ఆ రథోత్సవాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదు అని చెప్పి చెప్పింది. మనందరం దర్శించాం, కానీ పునర్జన్మ అంటూ ఉండదా అని అంటే, అలాంటి ఆర్తి కనిపించి ఉంటే తప్పకుండా పునర్జన్మ అంటూ ఉండదు అని చెప్పి చెబుతారే. అలా కులశేఖరాళ్వార్లు కూడా నారాయణ అన్న పదం మన నాలుక నుంచి పలకేంత సమృద్ధి అయినటువంటి శక్తి ఉన్నది. కృష్ణ అంటే అచ్చు పొల్లు పోకుండా పలకగలిగిన శక్తి ఉన్నప్పటికీ 24 గంటలలో స్వామి నామాలు తప్ప ఇతరమైనటువంటి వాటి వ్యాపకాల మాటలే ఎక్కువ సమయంతో గడిపేస్తున్నదే ఈ నరలోకం. ఏ విధంగా మార్చగలం అని అంటూనే మన చేత ఉత్తమన్ పేర్పాడి. విష్ణు పురాణంలో చెప్తారు, హే జిహ్వే రససారజ్ఞే సర్వదా మధుర ప్రియే. నాలుక ఏమి ఇష్టపడుతుంది? ఎప్పుడు కూడా తీపి పదార్థాన్ని ఇష్టపడుతుంది. ఓ నాలుక, అంతకన్నా తీపి పదార్థం ఇంకొకటి ఉన్నది, రుచి చూస్తావా? ఒక్కసారి గోవిందా అని పలికి చూడు, ఆ గోవిందనామంలో ఉండేటటువంటి తీపి నీకు తెలుస్తున్నది అని విష్ణు పురాణం చెబుతుందే. నారాయణ అని పలికి చూడు అని. అలా ఒక్కొక్క పాశురములో మన చేత నామాన్ని కీర్తింపచేసేటటువంటి ఒక దివ్య ధనుర్మాసోత్సవంలో ఉత్తమన్ పేర్పాడి నాంగల్ నంపావైక్ చాతి నీరాడినాల్. మనము గోదాదేవి సమూహము. గోదాదేవి
ఈ వ్రతాన్ని, ఈ హోమాన్ని, ఈ యజ్ఞాన్ని లేదా ఈ ఉత్సవాన్ని, ఉత్సవం అంటామే, ఆగమశాస్త్రంలో ఆ పదానికి అర్థం ఏమిటి అంటే ఉత్ అంటే గొప్పదైనటువంటి, సవ అంటే యజ్ఞం. సవో యజ్ఞ సమాఖ్యాత, గొప్పదైనటువంటి యజ్ఞమే ఉత్సవం అని చెప్పబడుతుంది. గోదాదేవి మన చేత ఉత్సవం చేయిస్తున్నది. 2 పదాలు శాస్త్రంలో చెబుతారు. ఒకటి క్రతువు, రెండవది యజ్ఞము. క్రతువు అంటే ఏదేని ఫలమును కోరి చేసేటటువంటి ఒక కార్యం క్రతువు అనబడుతుంది. ఏ విధమైన ఫలము కోరకుండా నిష్కామముగా చేసేటటువంటి నిత్య నైమిత్తికమైనటువంటి పంచమహాయజ్ఞాలు 2వ విభాగం కిందకు వస్తున్నదే. మరి గోదాదేవి చేస్తున్నది క్రతువా యజ్ఞమా అనే తర్కాన్ని తీసుకున్నప్పుడు, గోపికల చేత ఆనాటి పెద్దవాళ్ళందరూ ఒక విధమైనటువంటి సంకల్పముతో, కోరికతో ఈ వ్రతాన్ని చేయిస్తున్నందువల్ల అక్కడ ఉండే గోకులంలోని పెద్దవాళ్ళకి ఇది క్రతువు అవ్వచ్చు. కానీ గోపీమణులకి, కన్యకామణులకి వాళ్ళకేం కోరిక లేదు. వాళ్ళ కోరికల్లా కృష్ణ నువ్వు నా ముందు ఉండాలి, నిన్ను అలా చూస్తూ ఉండాలి, నీకు సేవలు చేస్తూ ఉండాలి. ఇది కోరిక కాదు కదా, ఇది ఏ విధమైనటువంటి ఒక స్వార్థపూర్ణమైనటువంటి కామము కాదు కదా. కాబట్టి గోదాదేవిది ఒక దివ్య యజ్ఞం. అందుకే ఈ కార్యక్రమానికి ధనుర్మాసోత్సవం అన్నటువంటి పేరు కూడా పెట్టడం జరిగింది. ఏ విధమైనటువంటి కోరికలు లేక స్వామివారి యొక్క అంతరంగ పరిజనులు ఏ విధంగా అయితే స్వామికి సేవ చేస్తూ ఉంటారో అలా స్వామి ఎదురుగా అలా చూస్తూ ఉండిపోవాలి. భూలోకానికి వైకుంఠానికి ఉండే తేడా ఇదే. భూలోకములో మనం ప్రత్యేకించి పెద్దల అనుమతితో, సిఫార్సుతో ఆనందలయ విమానం ముందు, గర్భాలయం ముందు నిలబడి 5 నిమిషాలు, 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు కూడా నిలబెడతారని అనుకుందాం. అలా నిలబెట్టే అవకాశం రాదు, అయినా అనుకుందాం మానసికంగా. 15 నిమిషాలు దర్శించిన తర్వాత చాలండి, తృప్తిగా దర్శించాను అని వెనుతిరిగి మరులుతామే, అదే భూలోకమట. ఇక చాలు అన్న భావన ఈ స్పర్శ ద్వారా మనకు కలుగుతుంది. అదే కుంఠము అంటారు. కుంఠము అంటే అడ్డు. భగవంతుడికి భక్తుడికి మధ్య ఇక చాలు, వెనుతిరుగు అని చెప్పేటటువంటి ఒక భావన ఏదైతే ఉన్నదో అది కుంఠం. కానీ అది వైకుంఠం. కుంఠమే ఉండదు, ఏ విధమైన అడ్డు ఉండదు. ఎంతసేపు చూసినా, ఎంతసేపు అర్చించినా స్వామి దగ్గరే సర్వం. కాబట్టి అలాంటి ఒక భావన, అలాంటి ఒక యజ్ఞాన్ని గోదాదేవి కోరుకుంటున్నారే. చాత్తి నీరాడినాల్ తీంగిన్ని నాడెల్లాం. ఇలా మంగళస్థానంలో ఆచరిస్తే మనకు తీంగ్, వ్యాధి తొలగిపోతుంది. ఏమిటి వ్యాధి అనంటే, శాస్త్రంలో చెప్పబడినటువంటి ఈనాటి కాలమాన పరిస్థితులకి కరోనా అన్న వ్యాధిని సమూలంగా నిర్మూలిస్తున్నది అని భావించిన శాస్త్రంలో శరీరానికి ఆత్మకి ఉన్నటువంటి తేడా తెలియక శరీరమే ఆత్మ అని అనుకునేటటువంటిది. మనకు కూడా తెలుసు ఆత్మ వేరని, కానీ ఒక పిన్నుతో గుచ్చడానికి వచ్చినప్పుడు అమ్మో అని లాక్కుంటామే. ఇది శరీరాభిమానం, శరీరం మీద మనకు ఉండేటటువంటి మమకారం. ఇలా శరీరమునే ఆత్మ అని అనుకోవడం, తనను తాను స్వతంత్రుడిగా భావించుకోవడం, నారాయణుని తప్ప ఇతరులని ఎవరిని కూడా ధ్యానించేటటువంటి విషయంలో నారాయణునికే సమర్పించడం, ఇలా బంధువులని, చుట్టుపక్కల కనిపించేటటువంటి వారిని ఆత్మబంధువులుగా అనుకోవడం, తన రక్షణ తానే చేసుకోవడం, సంసార భోగాని కోసమే తాను పుట్టాను అని అనుకోవడం, ఇలాంటి వ్యాధులన్నీ నశిస్తాయట. తింగళ్ ముమ్మారి పైదు, 10 రోజులకు ఒక పర్యాయం చెప్పున. ఈ 10 రోజులకు ఒక పర్యాయం ఎలా చెప్పారు అనంటే, వేదమోదియ వేదియర్కోర్ మழை, நீதி நன்னறி அன்னவர்கோர் மழை, மாதர் மங்கையர் கற்பினுக்கோர் மழை, మాదమున్ మழைయన పెయ్యం. వేదములు, వేదాంగములు, ఇతిహాసములు, ధర్మశాస్త్రములు, పురాణములు చదివినటువంటి వారి కోసం ఒక వాన, 10 రోజులకి ఒక పర్యాయం చెప్పున. అదేవిధంగా ఈ దేశంలో, రాష్ట్రంలో ఎవరైతే జనరంజకంగా పరిపాలన సాగిస్తున్నారో ప్రభువుల కోసం ఒక వాన. భారతదేశం, భారతీయ సంస్కృతి నారీమణులకు ఒక అగ్రతాంబూలం ఇస్తుంది. కాబట్టి
స్త్రీమూర్తుల కోసం ఒక వాన. ఈ విధంగా ఈ పాశురములో తింగళ్ ముమ్మారి పెయ్యి, వర్షం కూడా ఎలా పడాలి అని అంటే చంద్రుని వెన్నెలలాగా అలా నింపాదిగా ఏ ఇబ్బంది లేకుండా కురవాలట. తింగళ్ అంటే చంద్రుడు. తింగళ్ ముమ్మారి పెయ్యి ఓంగు పెరుం షన్నల్ ఊడు కయలుగళ, అలా వర్షం పడినప్పుడు సస్యశ్యామలంగా వరి పైరులు సమృద్ధిగా పెరుగుతాయే, ఆ వరి పైరుల మధ్య ఉండేటటువంటి నీళ్లల్లో చేప పిల్లలు తుళ్ళింతలతో ఉంటాయే. ఒకవైపు అర్థం. మరోవైపు అర్థం, ఎప్పుడైతే ఆచార్యుని సేవిస్తామో ఆచార్య ముఖేన ఇలా ఆనందకరమైనటువంటి వర్షపు బిందువులలాగా వేదాంత ఇతిహాసాది అర్థాలు వర్షింపచేస్తే ఆ వర్షపు జల్లులలో తుళ్ళింతలతో శిష్యుడు ఆనందంగా గడుపుతాడే, అలాంటి ఆంతరికమైనటువంటి అర్థం కూడా ఈ పాశురంలో చెప్పబడి ఉన్నదే. తింగళ్ ముమ్మారి పెయ్యి ఓంగు పెరుం చెన్నల్ ఊడు కయలుగళ. ఇంకా గో సమృద్ధి, గోప బాలకులు గోవుల దగ్గర పొదుగు దగ్గరకు వెళ్ళి చెయ్యి పెడితే చాలు ఆ పొదుగు కింద పెట్టబడినటువంటి కుండ పాలతో నిండిపోతుంది. బలంగా చేయి పట్టి పిండవలసినటువంటి అవసరం కూడా లేదు. మనం ప్రార్థించాలి, మనస్సులో అనుకోవాలే, కానీ ఆచార్యులు అద్భుతమైనటువంటి అర్థములను వర్షించి మన హృదయం నిండుగా ఉండేటట్లు చేస్తారే, అలాంటి ఒక దివ్యమైనటువంటి ఆంతరికమైనటువంటి అర్థం కూడా. ఓంగు పెరుం చెన్నల్ ఊడుకయలుగళ பூங்குவளை போதில் பொறி வண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த முளைப்பத்தி வாங்க குடம் நிறைக்கும் నీంగాద శల్వం. ఆ ఐశ్వర్యంలో నుంచి కొంత తీస్తే కుండలో వెలితి కనిపిస్తుంది, మళ్ళీ వెనువెంటనే ఆ కుండ నిండిపోవాలి. అలాంటి అంత గొప్పదైనటువంటి ఐశ్వర్యంతో ఈ లోకం సుభిక్షంగా ఉండాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ అని శ్లోకం చెబుతామే, ఆ శ్లోకంలో ఉన్న అర్థం కూడా ఇదే. వేదములు చదివినటువంటి వాళ్ళు ఆనందంగా ఉండడానికి, ప్రజలు ఆనందంగా ఉండడానికి, ప్రభువులు జనరంజకంగా పాలించడానికి, అన్నింటికీ కలగలిసి అని లోకక్షేమ ప్రార్థనను కీర్తిస్తామే. ఇన్ని అర్థాలతో మేళవించినటువంటి ఈ పాశురాన్ని మనసారా ధ్యానిస్తూ ఒక్కసారి మొదటి నుంచి 10 పాశురములకు వరకు ఉండేటటువంటి ఆ భాగాన్ని ఈనాడు మనం ఒక్కసారి చెప్పుకుందాం. మరొక్క మారు గమనికగా చెబుతున్నాను, గమనించ ప్రార్థన అని కోరుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎదురుగా కూర్చొని ఎవరెవరైతే ఈ ధనుర్మాసోత్సవంలో పాల్గొంటున్నారో వాళ్ళు పలికేందుకోసం ఈ పాశురాలు పలికించబడుతున్నాయి అని గమనించవలసిందిగా ప్రార్థన అని తెలియజేసుకుంటున్నాను. నీళాతుంగ స్తనగిరి తటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరః సిద్ధం అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్ కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః అన్నవయల్ పుదువై ஆண்டாள் அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியும் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினி வேங்க
வேங்கடவர்க்கு என்னை விதி என்ன இம்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளா நீராட போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்கும் ஆய்ப்பாடி செல்வ சிறுமீர்கள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏரார்ந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கண் கதிர் மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ படிந்து ஏலோர் எம்பாவாய் வையத்து வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்துயின்ன பரமன் அடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்னோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உய்யுமாறெண்ணி உகந்து ஏலோர் எம்பாவாய் ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம் பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்னி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊடு கயலுகள பூங்கு வளைப்போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே உக்கிருந்து சீர்த்த முளை பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ஏலோர் எம்பாவாய் ஆழிமழை கண்ணா ஒன்னு நீ கை கரவே ஆழியுள் புக்கு முகந்து கொடாத்தேரி ஊழி முதல்வன் உருவம்போல் மெய் கருத்து பாழியந்தோளுடை பற்பநாபன் கையில்
ஆழி போல் மின்னி வலம்பொறி போல் நின்னதிர்ந்து தாழாதே ஷார்ங்கமுதைத்த ஷரமழை போல் வாழ உலகினில் பெய்திடாய். நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்து ஏலோரெம்பாவாய். மாயனை மன்னு வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவான் நின்னனவும் தீயினில் தூஷாகும் செப்பேலோரெம்பாவாய். புள்ளும் சிலம்பினகான் புள்ளரையின் கோயிலில் வெள்ளை விழிசெங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய் முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ன பேரரவம் உள்ளம் புகர்ந்து குளிர்ந்து ஏலோரெம்பாவாய். கீசு கீசென்னெங்கும் ஆனைச்சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய் பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாசனருங்குழல் ஆய்ச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக பெண்பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவேலோரெம்பாவாய். கீழ்வானும் வெள்ளென்னு எருமை சிறு வீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்னோ கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடி பறை கொண்டு
மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்னு நாம் சேவித்தால் ஆவாவென்னாராய்ந்து அருளேலோரெம்பாவாய். தூமணி மாடத்து சுத்தும் விளக்கெரிய தூபம் கமழ துயிலணை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய். மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்னிச்செவிடோ அனந்தலோ ஏம பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்னென்னு நாமம் பலவம் நவின்னு ஏலோரெம்பாவாய். நோற்று சுவர்க்கும் புகுகின்ற அம்மனாய் மாற்றமும் தாராரோ வாசல் திறவாதார் நாத்தத்துழாய் முடி நாராயணன் நம்மால் போத்தப்பறை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் ஊத்தத்தின் வாய் விழுந்த கும்பகர்ணனும் தோத்து முனக்கே பெருந்துயில்தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திரவேலோரெంబావాయ్. ఇది 1 నుంచి 10 పాశురాలు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమాలలో చేసినటువంటి ఈ అద్భుతమైన ఉత్సవం భగవదర్పణం చేయాలి అని, చేసినటువంటి కార్యక్రమాల్లో దొరికినటువంటి తప్పులకి క్షమాప్రార్థన కోరాలి అని, లోకక్షేమాన్ని కోరుకోవాలి అని చిట్ట చివరగా మనం ప్రార్థించేటటువంటి శ్లోకాలతో ఈనాటి ఉత్సవాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అందరం కలిసి సామూహికంగా క్షమాప్రార్థన, భగవత్ సమర్పణం, లోకక్షేమ ప్రార్థనని, మంగళాన్ని కీర్తించుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అస్తు గోపాల బాలాయ నిత్యాయ పరమాత్మనే భక్తవాత్సల్య నిధయే నిత్యభోగ్యాయ మంగళం.
శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే శ్రీవేంకట నివాసా